యతి సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలతా లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి జోగిని దురాచారానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న కారణంతోనే మహోద్యమం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కసారి భరింపరాని దుఃఖం, ఆ దుఃఖానికి కారణమైన కారణాలు, వాటిపైనే ఉద్యమాలు మొలకెత్తుతాయి. తన చిన్ననాడు తాను అత్యంతంగా ప్రేమించిన తన వదిన అన్నసవంతో పాటు సతిగా బలి అయి కాలిపోవడం చూచిన రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్తగా మారి సతీ నిషేధ ఉద్యమాన్ని చేపట్టారు. తండ్రితో పాటు అడవిలో కూలి పని చేస్తూ ఒకనాడు కూలీలుగా ఉన్న నీగ్రో బానిసలను, గొర్రెలు కోళ్ళు వలె నీగ్రో స్త్రీలను పురుషులను అమ్మడం చూచిన అబ్రహాం లింకన్ ఏమనుకున్నాడు? నేను పెద్దయిన తరువాత అమెరికా దేశానికి అధ్యక్షుణ్ణై నీగ్రో బానిస వ్యాపారాన్ని ఆపివేస్తాను అనుకున్నాడు. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడై మొట్టమొదటిగా నీగ్రో బానిస వ్యాపారాన్ని నిర్మూలిస్తూ శాసనం చేశారు. అది 1985వ సంవత్సరం జనవరి నెల. సాయంత్రం 4-5 గంటలకే చలిగాలులు వీస్తున్నాయి. గోవూరు గ్రామంలోని ఒక చిన్న బాలికను జోగినిగా చేసిన ఇంటికి వెళ్ళాను. అది ఇల్లు అనడానికి వీల్లేదు, గృహం అన్న పెద్ద మాటే. చిన్న పూరిల్లు. ఒక రకంగా లోపలికి సగం శరీరం వంచి వెళ్ళవలసిందే. చలికాలం కాబట్టి పొద్దుగూకింది. ఆ గుడిసె లోపల మసక చీకట్లు. నేను, నాతో వచ్చిన సోదరులు తల వంచి లోపలికి వెళ్ళాం. లోపల దగ్గుతో మాకు ఆహ్వానం. ఒక 70-80 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుడు లేచి కూర్చున్నాడు. మాతో పాటు లోపలికి వచ్చిన 13 ఏళ్ల బాలిక జోగినిగా చేయబడింది. దానికి 2 ఏళ్లప్పుడు. చాలా సహజమైనట్లుగా, తాత, ఈ లక్ష్మికి 2వ పట్టం చెయ్యొద్దు అన్నాను. ఒక ఆడపిల్లను జోగిని చేయడానికి ఒక చిన్న కారణం చాలు. అది దానికి తెలియనే తెలియదు. అర్థం చేసుకోలేని చిన్న వయసు. 2వది మైలపట్టం అంటారు. అప్పుడు ఆ పిల్లకు జరిగినదేమిటో అర్థమవుతుంది. అప్పటికే ఆ పిల్ల కులకట్టుబాట్ల పంజరంలో చిక్కిన పిట్ట. దానికి అవును కాదు అనే శక్తి లేదు. ఆ 2వ పట్టం నుంచి కులకట్టుబాటు అనే జోగిని వ్యవస్థలో ఆ కన్యను దేవతగా ఒప్పుకున్న వ్యభిచారంలోకి దింపటానికి 2వ మార్గం పూర్తవుతుంది. అది ఒక స్వార్థపు మోసపు వల. అవివాహిత మాతృత్వానికి స్వేచ్ఛాపత్రం. పేరుకు మాత్రం ఎల్లమ్మ, పోచమ్మ. దేవతలకు ఈమె దాసి. అసలు విషయం మగవానికి ఈమె దాసి. అందుకని నేను ఈ తాతను ప్రార్థించాను, తాత, లచ్చవ్వకు మైలపట్టం చెయ్యొద్దు అని. ఇంతలో లచ్చవ్వ కిరసనాయిల బుడ్డి దీపం వెలిగించింది. తాత ముఖం కనబడింది. ఆ గుడ్డి దీపపు వెలుగులో కండ్లకు చెయ్యి అడ్డు పెట్టుకుని వచ్చింది ఎవరా అని మమ్మల్ని చూస్తున్నాడు. ఆ బక్క చిక్కిన చేయి వణుకుతుంది. మళ్ళీ తాతకు దగ్గుతారా? మళ్ళీ అభ్యర్థించాను. నా ప్రశ్నతో దగ్గు ఆపుకోవడానికి కాసిని మంచినీళ్లు తాగి అతడు నన్ను ప్రశ్నించాడు. ఉపోద్ఘాతాలు, సిద్ధాంతాలు, చట్టాలు, రాద్ధాంతాలు ఏమీ ఎరుగని ఒకే ఒక ప్రశ్న. నాకు ఇంత ముద్దన్నం ఎవరు పెడతారమ్మా? కళ్ళు కనపడవు, చేతులు వణుకుతాయి. అది ప్రశ్న. స్థిర చరాస్తులు లేని 1000 మంది తల్లిదండ్రులు ఇదే స్థితిలో ఉండి ఇదే ప్రశ్న వారిని ప్రశ్నించిన వారి వీపుల మీద టపీమని కొట్టి ఉంటారు. అందరి విషయం నాకు తెలియదు. నా వీపుకు మాత్రం టపీమని తగిలింది. ఆ బాధతోనే నేను దీక్ష పూనాను. ఈ జోగిని దురాచారం, ఈ బసివి దురాచారం కృషించి కృషించి నశించి నశించిపోయేదాకా నా తోటి సోదరీమణులకు ఆర్థిక, సాంఘిక గౌరవం వచ్చేదాకా శ్రమించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ ఉద్యమంలోనే ఉండి నేను మాట్లాడుతున్నాను. ఒక 10 ఏళ్లలో జోగిని వ్యవస్థ నిర్మూలింపబడింది. 1200 ఏళ్ల నాటి నుంచి
వేల మందిని బలిగొన్న దురాచారం సమాప్తమైంది. ఈరోజు మనం జోగిని దురాచారంలో ఒక స్త్రీ పడే వేదనను చూసి తన ప్రయత్నాలను హేమలతాలవనం ఎలా దీక్ష పూని కొనసాగించారో తెలుసుకున్నాం కదండి. ఇదే విషయమై మరికొన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.